ఉపాధ్యాయుడిగా, గాయకుడిగా, నటుడిగా, దర్శకునిగా అనేక రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైనటువంటి బసవరాజు జయశంకర్ గారు వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి యొక్క సక్సెస్ స్టోరీని వారి మాటల్లోనే విందాం. నమస్కారం జయశంకర్ గారు. నమస్కారం. చాలా సంతోషం అండి. ఒక వ్యక్తి విభిన్న రంగాల్లో ఆరితేరి ఉండటం, లబ్ధ ప్రతిష్ఠలు అవ్వటం చాలా అరుదైనటువంటి విషయం. ఈ అసాధ్యమైనటువంటి దాన్ని మీరు సుసాధ్యం చేశారు. చాలా కృషి, పట్టుదల, దీక్ష ఇవన్నీ ఉంటేనే ఇవి సుసంపన్నం అవుతాయి. వీటన్నిటినీ మీరు పుణిగిపుచ్చుకున్నారు. మీ యొక్క సక్సెస్ స్టోరీ భావితరాలకు తెలియజేసేందుకు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా మీరు ఏ ప్రాంతం వారు, తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం గురించి? మేము గుంటూరు ప్రాంతమే. మా తండ్రి గారి పేరు బసవరాజు రాధాకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి. మా తండ్రి గారి స్వగ్రామం వంగిపురం. వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా మా తండ్రి గారు గుంటూరులోనే స్థిరపడ్డారు. గుంటూరులోనే మొత్తం కూడా తన జీవితం అంతా కూడా గుంటూరులోనే గడపడం జరిగింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ బీఈడి చేశాను. బీఈడి ఆంధ్ర లైవ్రా కాలేజీ, ఇక్కడ గుంటూరు క్రిస్టియన్ కాలేజీలోనే చేశాను, ఏల్ కాలేజీలో. ఎంఏ ప్రైవేట్గా చేశాను. బిఏ టీజీబీఎస్ కాలేజీలో చేయటం జరిగింది. ఇప్పుడు మీరు ఎంఏ బీఈడి అంటే బీఈడి చేశారు అని అంటే ఉపాధ్యాయ వృత్తి చేయాలనేటువంటి తలంపు. మరి ఉపాధ్యాయుడిగా వెళ్ళారా? అవును. నేను బీఈడి పూర్తి చేసిన వెంటనే ఉపాధ్యాయుడిగా చేయాలనే సంకల్పంతో విజ్ఞాన్ వాళ్ళ హై స్కూల్ ఉన్నది అప్పట్లో, 1982. మొట్టమొదట నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను. నాకు 10th క్లాస్ సోషల్ స్టడీస్, అప్పట్లో మెట్రికులేషన్ ఉండేది. ఆ మెట్రికులేషన్కి హిస్టరీ ఇవి లెసన్స్ చెప్పడానికి నేను నియమితుడయ్యాను. ఈ 10th క్లాస్తో పాటు సమానం మెట్రికులేషన్ అంటే. అవును. పాత తరం వాళ్ళంతా మెట్రిక్ చదివిన వాళ్లే. అవునవును. సంతోషం. మీరు ఉపాధ్యాయుడిగా చేరారు, విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు, బాగుంది. మరి ఈ సాహిత్యం వైపు, నటన వైపు ఎలా రావాలనిపించింది? ఎవరన్నా స్ఫూర్తి ఉన్నారా? ఏమిటిది? 1983లో నాకు మా గురుతుల్యులు సమర్థ రాఘవాంజలి గారు, అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, అది శ్రీ సీతారామ విద్యాలయం అంటారు, నిక్ నేమ్ రామ్ బడి అంటారు, నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చారు. గుడ్. ఎందుకంటే అప్పటికే నాకున్నటువంటి ఈ కల్చరల్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ చూసి ఇతనిలో మన కార్యక్రమాలకి, అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చిల్డ్రన్ కోసం డిఫరెంట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. భగవద్గీత, రామాయణం, దాశరథి శతకం, చిత్రలేఖనం, పాటలు, ఇవన్నీ పోటీలు నిర్వహిస్తుంటారు. దేశభక్తి గీతాలు. అది మీరు నిర్వహించాలి అని నన్ను అడగటం జరిగింది. నాకు కూడా ఉత్సాహం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో తప్పకుండా నేను నిర్వహిస్తాను అని అనటం, వారు నాకు ఉద్యోగం ఇవ్వటం, ఆశీస్సులు అందించటం, 31 సంవత్సరం ఒకే స్కూల్లో కదలకుండా ఒకే స్కూల్లో మిగిలినటువంటి ఉపాధ్యాయుని సహచర్యంతో ఈ ఉద్యోగాన్ని పూర్తి చేసుకోగలిగాను. మీ అభిరుచికి తగ్గట్టుగానే ఆ స్కూల్లో మీకు ఉపాధ్యాయ వృత్తి చేయటం అనేది గొప్ప విషయం, మీ అదృష్టం కూడా. కదలకుండా యాజమాన్యం కోరిక మేరకు, వారి అభీష్టం మేరకు, మీ ఇష్టం మేరకు చక్కగా పిల్లలకి పాఠాలతో పాటు పాటలు వగేరా కూడా అన్ని నేర్పి మీరు చక్కటి మంచి ఉపాధ్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా మీకు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నేను 83లో వృత్తి ప్రారంభించిన తర్వాత 84లో మాకు ఇన్స్పెక్షన్ జరిగింది. నాకేంటంటే పిల్లలకి పాటలు, పద్యాలు, శ్లోకాలు, చిన్న చిన్న స్కిట్స్ లాగా నేర్పించి ఆ ఇన్స్పెక్టర్ ముందు ప్రదర్శించడం జరిగింది. వారు మా ఇన్స్పెక్షన్ బుక్లో నా యొక్క ఉపాధ్యాయుని యొక్క చాకచక్యం, అతని యొక్క నైపుణ్యం అని ప్రశంసించి రాయటం జరిగింది.
అది మా మేనేజ్మెంటు, మా స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా చాలా సంతోషించారు. అలాగే మా పిల్లల్ని ఆల్ ఇండియా రేడియోలో సుమారు ఒక 6-7 సంవత్సరాలు చిన్న చిన్న నాటికలు, బాల వినోదం అనే బాలల కార్యక్రమం ఉండేది. ఆ రోజుల్లో ఉండేది. ఆ బాలల కార్యక్రమానికి శ్రీ సీతారామ విద్యాలయం తరఫున మా సహచర మిత్రుడు వైటిటి వెంకటేశ్వర్లు గారు, విశ్వనాథ శర్మ గారు, శ్రీమతి సూర్యకుమారి గారు, అలాగే రాగం వెంకట్ లీలాసుందర్ గారు, వీళ్ళందరి యొక్క సహచర్యంతో ఆ పిల్లలకి ఒక నెల రోజులు తర్ఫీదిచ్చి ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి తీసుకువెళ్ళి విజయవాడ వాళ్ళ చేత ప్రోగ్రాంలు ఇప్పించి ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ కార్యక్రమం వింటుంటే ఎంత ఆనందపడేవాళ్ళు. మా పిల్లలు రేడియోలో పాడారు, రేడియోలో నాటికలు ఆడారు, రేడియోలో శ్లోకాలు చెప్పారని చాలా ఆనందం వేసేది నాకు. అప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ నేర్పించటం, ఆ నేర్పించిన దాన్ని ప్రదర్శింపజేయటం నాకు ఒక అలవాటుగా మారింది. దానివల్ల మీరు చక్కటి ఒక స్కిల్ సంపాదించగలిగారు. తర్వాత మీరు భగవద్గీత శ్లోకాలు కూడా చక్కగా పాడతారని చెప్పి తెలిసింది. అదెందుకు అటువైపు ఎందుకు వెళ్ళారు? నేను చిన్మయ మిషన్లో సుమారు ఒక 15 సంవత్సరాలు సర్వీస్ చేశాను. వాళ్ళు ఎక్కువ ఏంటంటే భగవద్గీత ప్రచారం జరుగుతుండేది. స్వామి చిన్మయానంద, శారదా ప్రియానంద మాతాజీ వాళ్ళు అక్కడ ఈ కోర్సెస్ పెట్టేవాళ్ళు. సాంస్క్రిట్ సంబంధించిన భగవద్గీతని ఎట్లా పాడాలి, ఎలా చెప్పాలి, అది నేను 18 అధ్యాయాలు నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని మొట్టమొదట మా స్కూల్లోనే పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టాను. మీరు ఒక పక్క నేర్చుకున్నది మళ్ళీ మీ పిల్లలకి నేర్పించారు? ఎస్, నేర్పించి పోటీలు పెట్టేవాళ్ళు. రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలని పెట్టేవాళ్ళు. అప్పట్లో ఇది నా గురించి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకురావటం, తెల్లారుజామున 5:30కే తెచ్చేవాళ్ళు. తీసుకొచ్చి ఎంతో శ్రద్ధతో మునిరత్నం గారిని వాళ్ళ అబ్బాయి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన ఇప్పుడు లేరు. వాళ్ళ అబ్బాయికి నేర్పిస్తుంటే మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు మనం పిల్లలకి నేర్చుకుంటే నేర్చుకోరు. మనం ఒకళ్ళకి చెబుతుంటే వాళ్ళు కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. బలవంతంగా ఈ ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, ఒక పద్యాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, బలవంతంగా చెబితే అది మొక్కుబడిలాగానే ఉంటుంది. వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు వీళ్ళు విని మనం కూడా పాడితే బాగుండు అనే భావం కలిగేటట్టు మీరు చేశారు. ఎస్, మా పిల్లలు కూడా ఆ విధంగా ఈ బాబుకు చెప్తుంటే వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా చెప్పడం ప్రారంభించారు. వెరీ గుడ్. కూర్చోవటం మా పాపకి మా బాబుకి చెప్తూ ఉంటే బాబు ఆకతాయిగా నేర్చుకున్నాడు, పాపకి ఈ బాబుకి ఇలాగని నేర్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో వీళ్ళని పోటీకి తీసుకెళ్తే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బహుమతులు పొందడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత పోటీలు పెట్టారంటే మన దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు బహుమతులు పొందడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో కూడా మా బాబు కూడా ఇలా నేర్చుకొని, నేను కూడా అప్పుడు 2nd క్లాసు, మా బాబు జె రాధాకృష్ణమూర్తి మా బాబు పేరు. 2nd క్లాస్ అంటే 7 ఏళ్ల వయసు. తను పట్టుకున్నాడు నేను చెప్పేటువంటి విధానాన్ని, ఆ యొక్క స్పష్టత, ఉచ్చారణ ఇవన్నీ పట్టుకొని తను కూడా చెప్పడం మొదలుపెట్టాడు. చూడకుండా చెప్పాలి. అప్పుడు భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం, 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం, ఈ అధ్యాయాలు నేర్పించడం జరిగింది. మొట్టమొదటి వెళ్ళినప్పుడు రాష్ట్ర స్థాయి 2nd ప్రైజ్ కొట్టాడు. అదే పట్టుదలతో నేర్చుకొని 3rd క్లాస్కి వచ్చేటప్పటికి రాష్ట్ర స్థాయి కొట్టి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడ బహుమతి మాత్రం రాలేదు, ప్రదర్శించడం కేరళలో ఆదిశంకరాచార్య పుట్టినటువంటి వెలయనాడ్ అనేటువంటి గ్రామంలో జరిగింది. చిన్మయ మిషన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించారు. ఒక్కసారి భగవద్గీత ఒక శ్లోకం అనండి మన ప్రేక్షకుల కోసం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఇప్పుడు మీరు ఎలాంటి పాటలు పాడతారు ఒక సింగర్గా?
అంటే నేను మొట్టమొదట సినిమా పాటలు పాడేవాడిని. నా వృత్తికి దానికి ఎందుకో నాకు మనసు అంగీకరించక దేశభక్తి గీతాలు, లలిత సంగీతం, భక్తి గీతాలు ఇవన్నీ కూడా నేను కచేరీలు చేయటం, ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చేయటం, పిల్లలకి నేర్పించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మీరు ఒక సంస్థను స్థాపించారు. అవును. ఎందుకు ఆ సంస్థను స్థాపించాలనిపించింది? ఎప్పుడు చేశారు ఆ పని? 2001లో మా మిత్ర బృందం అంతా కూడా కలిసి, స్నేహితులు అందరం కలిసి శ్రీ సద్గురు కళానిలయం. స్నేహితులు అంటే ఏ రంగాలకు చెందిన వాళ్ళు? వాళ్ళు నాతో పాటు నటన, నాతో పాటు సంగీతం, నాతో పాటు ఈ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరి యొక్క సహచర్యంతో శ్రీ సద్గురు కళానిలయం గుంటూరు అనే దాంతో రిజిస్టర్ చేయించబడి మొట్టమొదటిసారిగా దేశభక్తి గీతాలు పోటీలు పెట్టాం. ఎందుకంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి సంకల్పం, ఖాళీగా ఉండటం అనేటువంటిది ఎందుకో నాకు మనసుకి అంగీకరించదు. ఏదో ఒక మంచి పని, సమాజానికి సంబంధించినటువంటిది ఒక మంచి పని చేయాలి, నలుగురికి ఉపయోగపడాలనేటువంటి సదుద్దేశంతో ఆ సంస్థని స్థాపించటం. 2001లో మొట్టమొదటిసారిగా దేశభక్తి గీతాల పోటీలు పెట్టాం. దాంతోపాటుగా భగవద్గీత ఇవన్నీ కూడా చిన్మయ విద్యాలయ అని వాళ్ళ ఆడిటోరియం ఉంది ఎస్విఎన్ కాలనీలో. అక్కడ స్వామిని శీలానంద అమ్మవారి కరకమలాలచే స్థాపించబడి ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. అక్కడ ఆడిటోరియంలో చేశాం. సంతోషం. ఇప్పుడు మీరు డివోషనల్ సాంగ్ పాడతారు కదా? అవును. ఒక పాట ఏదన్నా. తందనానాకి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన. బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే. తందనానాకి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అటనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అటనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఆ సరి భూమి ఒకటే. తందనానాకి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి సునకము మీద పొరయు ఎండొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా గడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే శ్రీహరినామముకటే శ్రీహరినామముకటే. తందనానాకి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన. గాయకుడిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు పాడటమే కాకుండా ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటంటే, మీరు నేర్చుకున్న భగవద్గీతని పిల్లలకు నేర్పటం, మీరు నేర్చుకున్న పాటల్ని పిల్లలకు నేర్పటం, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఒక ఉపాధ్యాయుడిగా పాఠాలతో పాటు పాటలను కూడా నేర్పటం వల్ల మీ యొక్క వృత్తి సక్సెస్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చు. మీ యాజమాన్యం కూడా మీకు ప్రోత్సాహం లభించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇక్కడ మీ యాజమాన్యం వైపు నుంచి ఎటువంటి అవరోధాలు లేవు, వాళ్ళే మీకు ప్రోత్సహించారు. చాలా. మీ యాజమాన్యం అప్పుడు ఎవరున్నారు? అప్పుడు మాకు రాఘవ ఆంజనేయులు గారు నా మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సమర్థ రాఘవ ఆంజనేయులు గారు రామనామ క్షేత్ర స్థాపక కార్యదర్శి. తర్వాత వారి కుమారులు శ్రీ రాఘవ రాంపిచ్చయ్య గారు, వారు కూడా కాలం చేశారు. వీళ్ళందరూ కూడా
ఉపాధ్యాయులతో పాటు ఈ పిల్లలకి నేర్పించటం, వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇవ్వటం, పోటీలకు పంపించడం, ఇవన్నీ కూడా ఎంతో అభినందించేవాడు. ఆ విధంగా నేర్పించబట్టే కలెక్టర్ గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం జరిగింది. ప్రత్యక్షంగా మా జిల్లా విద్యాశాఖాధికారి ఆ రోజున మేము పిల్లలకి పాఠాలు నేర్పుతుంటే పాఠాలతో పాటు నేను పద్యాలు, తెలుగు లెసన్లో పద్యాలను సంక్రాంతి మీద వీటి మీద పాటలు ఉండేవి తెలుగు వాచకంలో. వాటికి నేను సొంతంగా ట్యూన్ చేసుకొని పిల్లల చేత పాడిస్తుండేవాడిని. అప్రయత్నంగా ఆయన మేడ మీదకి వచ్చి చూసి రిమార్క్స్లో రాశారు, పిల్లలకి కేవలం పాఠాలు చెప్పటమే కాదు, పాఠాలతో పాటుగా మోరల్ లెసన్స్. నేను నా వృత్తి 31 సంవత్సరాలు ప్రతి సాటర్డే పిల్లలకి శ్లోకాలతో పాటుగా మోరల్ లెసన్ చెప్పేవాడిని, అంటే నీతి కథలు. ఇవన్నీ కూడా మా మేనేజ్మెంటు, మా ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఆనందంగా గడిచిపోయింది వృత్తి 31 సంవత్సరాలు కూడా. నేను కళారంగానికి రావటానికి ఇదొక వేదిక అనుకోవచ్చు నాకు. రామనామ క్షేత్రం, అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటట్లు చెయ్యటం, నాకు అన్నీ కూడా మా మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ రామనామ క్షేత్రం రెండూ ఒకటే. ఇన్ని రంగాల్లో మీరు నిష్ణాతులు అవటానికి రామనామ క్షేత్రమే మీకు పునాది. ఆ యాజమాన్యమే మీకు స్ఫూర్తి. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో కొన్ని సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాను. ఏదైనా ఏంటంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి. నటన పరంగా వచ్చేటప్పటికీ ఒక విచిత్రంగా జరిగింది నా నటన అనేటువంటిది. ఇప్పుడు మీరు గాయకుడిగా అడుగుతున్నారు కాబట్టి అదేంటంటే అది కూడా నాకు అప్రయత్నంగానే జరిగింది. నేను ఎవరన్నా పాడుతుంటే, ఎవరన్నా నటిస్తుంటే చూసేవాడిని. మొట్టమొదట అబ్జర్వేషన్ ఎక్కువ ఉండేది. మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అని నాకై నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఇప్పుడు అందరూ ప్రేక్షకులు దాదాపు 99 మంది చూసి వెళ్ళిపోవటమే. నేను చూసి నేర్చుకున్నా. చూసి నేను చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన రావడంతో మీరు ఒక నటుడిగా ఎదిగారు. ఎస్ మొట్టమొదటి కూడా విచిత్రంగా జరిగింది. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. మా వీధిలో మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, శ్రీరామనవమి ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అయితే ఆ రోజున డ్యాన్స్ చేసేటువంటి అప్పట్లో ఎక్కువ రికార్డింగ్ డ్యాన్సులు ఇవన్నీ ఎక్కువ ఉండేవి. డ్యాన్స్ చేసేవాళ్ళు రాలా. నేను కాస్త సన్నగా, ఎర్రగా, కాస్త గ్లామర్గా ఉండేవాడిని. అరే మనవాడికి వేషం వేద్దాంరా అని అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళందరూ కలిసి నాకు ఆడవేషం వేశారు. లంగా జాకెట్లన్నీ, వాళ్ళ లంగా జాకెట్లన్నీ నాకు వేసి విగ్ అన్నీ పెట్టి, అప్పట్లో నాకు దసరా బుల్లోడు వచ్చిన కొత్తలు నాకు బాగా గుర్తు. మా మిత్రుడు అక్కినే నాగేశ్వరరావు, బండి రామకృష్ణారావు అని, అక్కినే నాగేశ్వరలాగా మీసం గీసం ఉండేది వాడికి, మీదాకే ఉండేవారు ఆయన కూడా. ఆ విధంగా మొట్టమొదట ఆడవేషం వేసుకొని నా యొక్క ముఖానికి రంగు వేసుకున్న సందర్భం ఏదన్నా ఉందంటే అదే మొట్టమొదట కళారంగంలో ఆడవేషం వేసుకొని డ్యాన్స్ చేయటం. వెరీ గుడ్. ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ముందు ఆడవేషాలే వేశారట. అదే తర్వాత నేను చదివాను, చాలా మంది కూడా నేను చదివాను. నా కళారంగం మాత్రం మొట్టమొదట స్త్రీ వేషంతోనే, అది నృత్యం చేసేటువంటి వేషంతోనే అద్భుతం జరగడం జరిగింది. అది నేను యాదృచ్ఛికం, అది అప్రయత్నంగా జరిగింది. తర్వాత ఒక్కసారి కూడా లేడీ వేషం వేయలే. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఇంటర్మీడియట్ టీజీపీఎస్ కాలేజీ, 10th క్లాస్ అయిపోయిన వెంటనే టీజీపీఎస్ కాలేజీలో కాస్త ఈ రంగం మీద అప్పట్లో ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఎంకరేజ్ చేసేవారు. ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు, ప్రైజులు ఇవ్వటం. అప్పటి నుంచి నా ఇంటర్మీడియట్లో అప్పటి నుంచి ఇక పాటలు మొదలుపెట్టా. ఇంటర్మీడియట్ అంతా వేషాలు లేవు, పాటలు. అందరం కూర్చునేవాళ్ళం, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూర్చునేవాళ్ళం. అందరం కూర్చొని దరువులు వేసుకుంటూ, చెక్క మీద దరువులు వేసుకుంటూ ఎవరి టాలెంట్ని వాళ్ళు అలా చేయటం. అందరు అప్పుడు మాకు కాలేజీలో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం. చిన్నగా థర్డ్ ప్రైజ్ నుంచి మొదలైంది. కన్సలేషను, థర్డు, సెకండు. నాది కింద స్థాయి నుంచే పైకి వచ్చింది తప్ప గానంలో డైరెక్ట్గా రాలా. అంటే స్టెప్ బై స్టెప్ ఆ విధంగా రావటం జరిగింది. ఆ ఉత్సాహంతోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో
అంతకుముందు వీధుల నాటకాలు ఆడేవాళ్ళం. మా మిత్ర బృందం అంతా కూడా ఫస్ట్ సంపత్ నగర్లో డ్రామాలు వేసే బ్యాచ్ ఏదన్నా ఉందంటే మేమే. ఆ ఇంటర్మీడియట్ అవుతూ ఉండగా మాకు ఒక నీలకంఠనాథ్ థియేటర్స్ అని ఒక అతను ఉండేవాడు, సామమూర్తి గారని, అమ్మడిపూడి సామమూర్తి గారు, నడింపల్లి హనుమంతరావు గారు, బండి రామకృష్ణ గారు, షేక్ సైదా గారు, నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కూడా సహచర్యంతో అక్కడ ప్రతి సంవత్సరం కనీసం 2-3 నాటకాలు ఆడేవాళ్ళం. దాంతో నాటక రంగం మీద ఉత్సాహం వచ్చింది. అప్పట్లో బయ్యవరపు వెంకటేశ్వరరావు గారని ప్రముఖ నటుడు, లైబ్రరీలో ఆయన ఎంప్లాయ్. మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఉన్నది. ఆ నాటికని ప్రదర్శిస్తూ ఉన్నాం. ఆయన చూడటం జరిగింది. అక్కడ చూసి మా జిల్లా స్థాయి లైబ్రరీలు కూడా మీరు ప్రదర్శన చేయాలి. ఆయన నన్ను ప్రోత్సహించాడు. బాగుంది అబ్బాయి, నువ్వు బాగా చేస్తున్నావు, బాగుంది, బాగా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి ఆయన అభినందించడం జరిగింది. దాంతో ఒక విధమైనటువంటి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కళ నేర్చుకుంటుంటే ఎవరినైనా సరే ముందు ప్రోత్సహించాలి. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే వాడిలో తెలియనిటువంటి ఒక శక్తి, కొత్తగా నన్ను అభినందించారు ఫలానా వాళ్ళు అనేటువంటి ఆ ఉత్సాహం వస్తుంది. ఎంకరేజ్మెంట్ అది తప్పకుండా ఉండాలి. ఏ రంగమైనా, అది విద్యారంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఏ రంగమైనా సమాజానికి పనికొచ్చే రంగం. ఆ రంగంలో ప్రోత్సహించాలి, అభినందించాలి, ఉత్సాహపరచాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఆ విధంగా నన్ను చేశారు. నేను కూడా ఆ విధంగానే పిల్లలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు పిలుస్తుంటారు, మా పిల్లలకి భగవద్గీత నేర్పించండి, చిన్న డ్రామాస్ నేర్పించండి అని. శ్రీ సత్యసాయి ఐడియల్ స్కూల్ అని ఇప్పటికీ కూడా వాళ్ళు పిలుస్తుంటారు. వాళ్ళకి చిన్న చిన్న స్కిట్లు నేర్పించడం. అక్కడ కిషోర్ గారని ఆ దంపతులు ఇద్దరికి చిన్న పిల్లలకి చదువుతో పాటుగా ఈ ఆర్ట్ ఫామ్స్ నేర్పించాలి. ఒక డాన్స్, ఒక పాట, ఒక నాటిక, ఇవన్నీ నేర్పించాలనే సంకల్పంతో ఇప్పటికి కూడా నేను నేర్పిస్తూనే ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏ నాటకాల్లో నటించారు? కళాశాల స్థాయిలోకి వచ్చేటప్పటికీ ఫస్ట్ అడ్రస్ లేని మనుషులని మా మిత్ర బృందం, నబీ చంద్, వీళ్ళంతా ప్రేక్షకులే. వీళ్ళు ఎక్కువగా నటనకు ఉండేవాళ్ళు కాదు. వెంకట్రావు గారు, అట్లాగే నబీ చంద్, నాగరాజు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కొంతమంది మాత్రమే మేము వేస్తుంటే వీళ్ళందరూ అభినందించేవాళ్ళు. అందరూ నటించలేరు కదా, కొంతమంది నటిస్తారు, కొంతమంది. వీళ్ళందరూ పాటలు పాడుతుండేవాళ్ళు. నబీ చంద్ వీళ్ళందరూ కూడా పాటలు పాడుతుండేవాళ్ళు. అయితే ఫస్ట్ అడ్రస్ లేని మనుషులని ఒక నాటికి తీశాం. జంగాల సీతారామయ్య గారని ఫస్ట్ డైరెక్టర్ ఆయన. మాకు డైరెక్ట్ చేసిన వాళ్ళను మొట్టమొదటి సిపిఐ అనుకుంటా, సిపిఎం ఆయన మాకు డైరెక్ట్ చేశారు. నేను మొట్టమొదటిసారిగా లలిత కళా పరిషత్ అని హిందూ కళాశాలలో ఈ యూనివర్సిటీ స్థాయిలో కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాడు. అర్ధరాత్రి 1 గంట వరకు జరిగేవి కాంపిటీషన్స్. ఏకాదండయ్య పంతులు గారి హాల్లో ఫుల్ ప్యాక్డ్. అసలు ఆ ఆడియన్స్ని చూస్తే నాకు ఈ రోజు కూడా అది తలుచుకుంటే అది ఒక వైభవం, కళా వైభవం అనొచ్చు. మొట్టమొదటిసారిగా అడ్రస్ లేని మనుషులని ఒక నాటిక ఆడటం జరిగింది. నాకు ఉత్తమ విలన్గా వచ్చింది. నేను మొట్టమొదటి విలన్ వేషాలు వేసేవాడిని ఎక్కువ. ఎందుకంటే నేను బాడీ బిల్డర్ని, అవన్నీ ఉన్నాయి ఇంకా. అయితే ఆ ఉత్తమ విలన్ ఎప్పుడైతే రావటం మొదలైందో ఆ కప్పు, ఆ సర్టిఫికెట్ నాలో ఒక నేను కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా బాగా ప్రయత్నం చేయాలని ప్రతి సంవత్సరం కూడా కాలేజీలో ఉన్న 3 సంవత్సరాలు ఉత్తమ విలన్, తర్వాత సూర్యుడు, తర్వాత ఉత్తమ నటుడిగా యథారాజా తథా ప్రజ. అలా 3 సంవత్సరాల కాలేజీలో ఉన్న 3 సంవత్సరాలు పాటల్లోనూ, బృందగాన పోటీల్లో టీజీపీఎస్ కాలేజీ నుంచి వెళ్తే ఫస్ట్ ప్రైజ్, సోలో వెళ్తే ఫస్ట్ ప్రైజ్. ఆ రోజు లలిత సంగీత పోటీలు జరిగేవి. ఆ లలిత సంగీత పోటీలు కూడా ఫస్ట్ ప్రైజ్ పొందడం జరిగింది. అలా కళాశాల స్థాయి వరకు 3 సంవత్సరాలు 80 అయిపోయిన తర్వాత 81లో నేను బీఈడీ చేయడం జరిగింది. ఆ బీఈడీ సీటు కూడా నాకు కళారంగంలో నా కళాశాల స్థాయిలో నాకు వచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ చూసి నాకు సీట్ ఇచ్చారు, బీఈడీ సీటు. అంటే ఆ ప్రిన్సిపాల్ గారికి కూడా ఈ కళల మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది.
వాళ్ళ కళాశాలలో కూడా నేను ఉత్తమ ఏకపాత్ర, ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఆ ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా నేను బహుమతులు పొందడం జరిగింది, బీఈడి చేస్తూ కూడా. ఎస్. ఇప్పుడు మీరు ఈ నందులు గెలుచుకున్నారు. నందులు ఎలా వచ్చినాయి? ఏ నాటకాల్లో వచ్చినాయి? నేను ఎక్కువగా ఏంటంటే కళాశాల స్థాయి తర్వాత నాటక రంగానికి కొంత గ్యాప్ వచ్చింది నాకు. దానికి సంబంధించినటువంటి రచనలు రాకపోవటం కానివ్వండి, నాకు దాని మీద ఎక్కువ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ టీచర్గా, ఆ టీచర్గానే ఎక్కువగా నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ పిల్లల చేత చేయిస్తూ ఉన్నా. అలా రేడియోలో చెప్పాను కదా మీకు, 6 సంవత్సరాలు రేడియోలో ప్రతి సంవత్సరం పిల్లల చేత ప్రోగ్రాంలు ఇప్పించడం, పోటీలు తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరు కళాపరిషత్ వాళ్ళు 2000 సంవత్సరంలో నాటక పోటీలు, రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరుపుతుంటారు. ఆ నాటక పోటీలు చూడటానికి వెళ్ళాం. నేను, మా మిత్రుడు బండి రామకృష్ణారావు. అక్కడ మా మిత్రుడు శిష్లా చంద్రశేఖర్ అని ఒకతను కనపడటం జరిగింది. అతను రాసిన నాటికి కూడా ఆ పోటీల్లో ఆడుతున్నారు. ఓహో, ఇలా రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు జరుగుతాయి అని ఆ సంవత్సరం ఉన్నటువంటి నాటికలన్నీ చూడటం జరిగింది. మా మిత్రుడిని కలవటం, అరే మాకు కూడా అప్పటికి మా మిత్రుడు నేను మీ అందరం ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాం. ఉద్యోగరీత్యా అందరం కూడా సెటిల్ అయ్యాం. మాకు మరలా లోపల ఉంటాడు కదా ఆ కళాకారుడు, ఎప్పుడు బయటకు వస్తాడో అని చెప్పలేం. అలా అప్రయత్నంగా వాడు కలవటం, బహురూపి అనేటువంటి ఒక నాటికని మొట్టమొదటి డిస్కరేజ్ చేశాడు. మీరేం ఆడతారు, పోటీలు ఇవి రాష్ట్ర స్థాయి పోటీలు, ఉద్దండులు ఉన్నారు ఈ రంగంలో. అంటే మేము ప్రవేశించే నాటికే నిజంగా ఉద్దండులు ఉన్నారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో ప్రదర్శన అది? 2002. 2000 మొట్టమొదటిసారిగా కళాశాల స్థాయి నుంచి బయటకు వచ్చిన తర్వాత పోటీ రంగానికి సంబంధించినటువంటిది 2002లోనే మరలా పునఃప్రవేశం జరిగింది. 22 సంవత్సరాల క్రితం. ఎస్. అప్పటి వరకు వృత్తి పిల్లలు, చదువులు, దీంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయాం. ఈ నాటక రంగం వైపు లేదు అస్సలు. అయితే చూసేవాడిని, నాటక రంగంలో ఎక్కడన్నా నాటకాలు జరుగుతున్నా, ఎక్కడన్నా పోటీలు జరుగుతున్నా చూసేవాళ్ళం. ఆ పోటీలు జరగటానికి ప్రత్యక్షంగా చూడటం, ఆ రచయిత శిష్లా చంద్రశేఖర్ మా బాల్యమిత్రుడు అవటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగి మేము అడగటం, మేము ఇట్లా అందరం ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాం, మేము కూడా నాటిక ఆడాలనుకుంటున్నామంటే డిస్కరేజ్ చేశాడు. మీరేం ఆడతారు, మీరు వీధుల్లో ఆడుకోవటం తప్ప మీ నాటకాలంటే మామూలు అనుకుంటున్నారా ఏంటి అన్నారు. కాదు, మా ప్రయత్నం మేము చేస్తాం, నువ్వు స్క్రిప్ట్ ఇవ్వమన్నాం. ఒక స్క్రిప్ట్ ఇవ్వటం, దీనికి దర్శకుడు కావాలి. మేమంతా కూడా కళాశాల స్థాయి అది వేరు, మధ్యలో గ్యాప్ వచ్చింది. కేవి ప్రసాద్ గారిని మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నరసాపేట వాస్తవ్యులు, గురుతుర్యుడు. నిజంగా ఈ కళారంగానికి మరలా పునఃప్రవేశం జరిగింది అంటే శిష్లా చంద్రశేఖరు, కేవి ప్రసాద్ గారు, మా బండి రామకృష్ణారావు గారు, వీళ్ళ ద్వారానే మళ్ళీ పునఃప్రవేశం జరిగింది. ఇందులో స్క్రిప్ట్ ఇవ్వకపోయినా జరిగేది కాదు, ఆయన డైరెక్షన్ చేస్తాను అనకపోయినా జరిగేది కాదు, మా మిత్రుడు ఉత్సాహం చూపించకపోయినా జరిగేది కాదు. ఇంతమంది కృషితో, ఇందులో ముఖ్యంగా ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం ఈ నాటికలో ఒక డాన్సర్ కావాలి, ఒక సింగర్ కావాలి. భగవంతుడిచ్చినటువంటి నాకేదో కాస్త గాత్రం ఉన్నది, నేను కాస్త పాడగలను అనే నమ్మకం ఉంది రచయితకి, దర్శకుడికి. మరి డాన్సర్ కావాలి. అప్పుడు ఎవరు కావాలి? మేలు కావాలి, అర్ధనారీశ్వర వేషం వేసేతను కావాలి. అలా ఎంక్వైరీ చేస్తే మా మిత్రుడు చెప్పిన అడ్రస్ను పట్టుకొని వెళ్తే సిహెచ్ సత్యనారాయణ గారని, ఆయన కూడా టీచరే మా అదృష్టం కొద్దీ. ఆయన కూడా పంచాయతీ సమితి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన నేను వేస్తానంటాం. అలాగే మా స్కూల్లో మాస్టర్ ఒక ఆయన అచ్చం విలన్లానే ఉంటాడు, ఆయన వైటీటీ వెంకటేశ్వర గారు, ఆయన మా మిత్రుడు బండి రామకృష్ణ. వీళ్ళందరి సహచర్యంతో మేము, మీరు నమ్మరు, వారం రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం బైహార్ట్ చేసేసాం. స్క్రిప్ట్ మొత్తం వారం రోజులు బైహార్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు అన్నారు, ముందు మీరు చదవండి అన్నారు. ఆయన బాగా నోటికి రావాలి కదా. చదివిన తర్వాత, అరే మిమ్మల్ని ఎవరు చదవమన్నారు, ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి అని ఆయన మార్పులు చేర్పులు చాలా చేశారు. ఆయన చేసి
ఒకటో లైన్లో బ్రాడీపేట ఒకలో మున్సిపల్ స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్లో. అక్కడ రిహార్సల్స్ సుమారు ఒక 2 నెలలు చేసామండి. మేమంతా కూడా మాకు ఆయన పూర్తిగా డైలాగ్ ఎట్లా చెప్పాలి, అలాగే మూమెంట్స్ ఎలా ఉండాలి అన్నీ ఆయన నేర్పించడం. ఆ నేర్పించినటువంటి దానిలో మొట్టమొదటిసారిగా 2002 సంవత్సరంలో అందరూ అంటుంటారు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. గుంటూరు కళా పరిషత్తు వాళ్ళు రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా 2002 సంవత్సరంలో ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో ఏ క్యారెక్టర్ మీది? నాది రామశర్మని. ఆ రామశర్మ క్యారెక్టరు నేను వేశాను. డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. గ్రీకు రాజైన అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించి విశ్వ విజేత అయ్యాడు. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు అంతరిక్షాన్నే జయించగలిగాయి. మహాతపస్సంపన్నులైన ముని పుంగవులు అరిషడ్వర్గాలనే జయించగలిగారు. కానీ ఆకలిని జయించే మార్గాన్ని మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారమ్మా. ఆ ఊరి కామందు ఈ కళల్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు అతని కుటుంబంలో జరిగిన సంఘటన వల్ల. మా ఊర్లో ప్రదర్శించకూడదు, మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు అవి ప్రదర్శించాలి చెప్తే మీలాంటివి ప్రదర్శించకూడదని అతను రివర్స్ అవుతాడు. అతన్ని మార్చేటువంటి క్రమంలో చెప్పేటువంటి డైలాగ్, నాగేంద్ర గారు అది కేవలం నీ అపోహ మాత్రమే. కళ ప్రాణాలు తీయదండి, ప్రాణాలు పోస్తుంది. ఎవరో కొందరు స్వార్థపరులు పన్నిన కుట్రను కళకు ఆపాదించి అపార్థం చేసుకున్నావు. మంచంలో నల్లి చేరిందని మంచాన్నే తగలబెట్టాలనుకున్నావు. ఈ కళ నా పూర్వీకులు నాకు ఇచ్చిన ఆస్తి, నా సాంప్రదాయం నాకిచ్చిన వారసత్వం. ఈ దేశపు సంస్కృతిలో సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం ఎన్నో కళలు అంతర్లీనమై ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి ప్రాచీన శిల్పాన్ని ఈనాటి వరకు మ్యూజియాలలో భద్రపరిచి ఇది నా దేశపు శిల్పకళ అని భావితరాలకు చూపించుకోగలుగుతున్నాం. అనాది కాలం నాటి చిత్రకళను ఈనాటి వరకు మ్యూజియాలలో ప్రదర్శించి భద్రపరిచి ఇది మన సంస్కృతి అని భవిష్యత్ తరాలకు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అవి భౌతికత గల వస్తురూపాలు గనుక. కానీ యక్షగానం, పగటి భాగవతం, తోలుబొమ్మల లాంటి సజీవ కళను ఏ మ్యూజియాల్లో భద్రపరచడానికి వీలవుతుందో చెప్పగలవా? వాటిని ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే ఈ కళాకారుల భౌతిక కాయాలు. ఈ మ్యూజియాలే లేకపోతే కొన్నాళ్ళకు మాకంటూ కొన్ని సజీవ కళలు, రంగస్థల కళలు ఉన్నాయని భవిష్యత్ తరాలు చెప్పుకోవటానికి ఏమీ మిగలదు. అందుకే ఈ సజీవ కళ కోసం మేము బ్రతకాలి. మేమే ఈ సజీవ కళను సంస్కృతితో పాటు నిర్విరామంగా ప్రవహింపజేసే వాహకాలం. ఈ కళలను మాలో నిక్షిప్తం చేసుకొని 10 మందిలో ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే ఈ కళాకారుల భౌతిక కాయాలు. నా తుది శ్వాస ఉన్నంత వరకు నర్తిస్తూనే బ్రతుకుతాను. మీరెవరు రాకపోయినా లేకపోయినా బ్రతికి తీరుతాను. లక్ష్మమ్మ, హార్మోనియం తీసుకో. ఇది కళాకారుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని రచయిత గొప్పగా చిత్రించారు. మీరు కూడా వేదిక మీద పాత్రలో లీనమైపోయి డైలాగ్ చెప్పినట్టుగానే మాకు ఇక్కడ చూపించారు. చాలా సంతోషం. అది చాలా మంచి రచన. ఆ రచయిత ఎవరండి? రచయిత శిష్టాచంద్ర, కీర్తిశేషులు, ఇద్దరు కీర్తిశేషులు అయ్యారు. వారిని కూడా ఒకసారి మనం అభినందించుకోవాలి. కీర్తిశేషులు చంద్రశేఖర్. కళలు, కళాకారుల గురించి చక్కటి ఇది మన సంస్కృతి గురించి సజీవ మ్యూజియాలు అని చెప్పారు. ఎంత చక్కటి పోలిక. నాకు లైఫ్ అండి ఈ నాటిక. నా కళారంగానికి ఒక లైఫ్ ఇచ్చింది ఈ నాటిక. ఇప్పటి వరకు నన్ను బహురూపి జయశంకర్ అంటారు, బసవరాజ్ జయశంకర్ అనరు. మొట్టమొదటి ఏంటంటే నేను నంది తీసుకొని గుంటూరులో అడుగుపెట్టిన రోజున మా మిత్రుడు, సాహితీ సమాఖ్య మిత్రుడు నాడు, ఎస్వేఎస్ లక్ష్మీనారాయణ గారిని
బసవరాజు మీ ఇంటికి బసవుడు వచ్చాడరా అన్నాడు. ఓ అసలు నేనే గుర్తించాలా, ఇప్పుడు నా ఇంటి పేరుతో ఉన్నటువంటి బసవుడు వచ్చినట్టు చక్కటి పోలిక. నేనే దాన్ని పోల్చుకోవాలా. Yes. స్టేషన్ దిగి ఆ బంగారు నంది కాంశ నంది తీసుకొస్తుంటే అతను కూడా చూసి మీ ఇంటికి బసవుడు వస్తున్నాడు రా బసవరాజు అన్నాడు. మంచి నిజంగా నా ఇంటి పేరు తగ్గట్టుగా మా ఇంటికి బసవాళ్ళు నడుస్తూ వస్తున్నారు, Good. ఇంకా వస్తూనే ఉన్నారు. సంతోషం. అది అంతా కూడా ఇది ఒక నటుడు ఒక నాటికలో చేస్తుంటే సమిష్టి కృషి అండి. Yes, yes. ఇది ఒకడి వల్ల కాదు. ఇప్పుడు దీనికి బంగారు నంది వచ్చిందా మీకు? అవును, ఆ, ఈ 92 ప్రదర్శనలు ఆడాను. 92 ప్రదర్శనలో నేను ఆడిన ప్రతి చోట ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు. వెండి నంది దేనికి వచ్చింది? రీసెంట్గా ఏమిటది? నేను కమనీయమని ఏ, ఒక మంచి సహృదయుడు మునిపల్లె విద్యాధర్ అని, నేను ఎందుకు చెబుతున్నా అంటే మరలా నాకు గ్యాప్ వచ్చింది. నేను బహురూపి తర్వాత మరలా కొన్ని నాటికలు ఆడాను, వాటిలో కూడా పేరు వచ్చింది. అసలు దీనికన్నా ముందు కెరటాలని ఒక నాటిక మునిపల్లె విద్యాధరే. నేను మరలా నా వృత్తిలో నేను నిమగ్నం అవటం కాస్త ఇవన్నీ అవుతున్న మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది నాకు. తర్వాత ఆకెళ్ళ గారు, సినిమా రచయిత ఆకెళ్ళ గారు నా బహురూపి నాటిక చూశారు. ఆయన సహప్రయాణం అని ఒక మంచి నాటిక, సహప్రయాణం. ఆ నాటికని నాకు హైదరాబాద్ పిలిచి, ఆయన గొప్ప సినిమా రచయిత, ఆయన నాకు ఇవ్వటం, దాన్ని నేను సుమారు ఒక 30-40 ఏ నాటిక తీసుకున్నా ఆ నాటికలో ఉత్తమ నటుడో ఉత్తమ క్యారెక్టర్ నటుడో ఏదో ఒకటి బహుమతులు ఇప్పటికి సుమారు ఏంటంటే ఒక 300కు పైగా ఉత్తమ నటుడు కావచ్చు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ రావటం జరిగింది. ఇదంతా నా నాటకాల్లో ఉండేటువంటి లైట్ బాయ్ దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, సహచర నటులందరి కృషి ఫలితంగానే వచ్చింది ఇదంతా. వాళ్ళందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. సంతోషం. ఇప్పుడు రామదాసు కీర్తనలు కూడా పాడతారు మీరు? అవును. ఒక కీర్తన పాడే అవకాశం ఉందా? తప్పకుండా. పలుకే బంగారమాయేన కోదండపాణి, పలుకే బంగారమాయేన, పలుకే బంగారమాయే పిలచీన పలుకావేమి, కలలో నీ నామస్మరణ మరవా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేన కోదండపాణి, పలుకే బంగారమాయేన. సంతోషం. ఇప్పుడు మీరు దేశభక్తి గీతాలు కూడా పిల్లలకు నేర్పారు. అవును, ఒక ఉపాధ్యాయుడిగా. అది నేర్పించడమే కాకుండా నేను కూడా పోటీలకు వెళ్ళారు పోటీల్లో. అది ఏమన్నా ఒక దేశభక్తి గీతం తప్పకుండా ఒక్కటి వినిపించండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి కల్పవల్లి మా భారత మాత, నీ బిడ్డల మేమమ్మ వరసును వేద. కన్న తల్లి కల్పవల్లి మా భారత మాత, నీ బిడ్డల మేమమ్మ వరసును వేద. ఎన్ని కులములెన్ని జాతులెన్ని మతములున్నా, ఎన్ని కులములెన్ని జాతులెన్ని మతములున్నా, కలసి మెలసి మేముంటాం, కలిమి బలిమి కలిగుంటాం, కలసి మెలసి మెలుగుంటాం, కలిమి బలిమి కలిగుంటాం, కలిమి బలిమి కలిగుంటాం. కన్న తల్లి కల్పవల్లి మా భారత మాత, నీ బిడ్డల మేమమ్మ వరసుగుణో వేద. మా భావన నీ తలపే, మా హృదిలో నీ పిలుపే, మా భావన నీ తలపే, మా హృదిలో నీ పిలుపే. పరహితమ్ము మది తెలిపే, త్యాగ నిరతికిది గెలుపే. పరహితమ్ము మది తెలిపే, త్యాగ నిరతికిది గెలుపే. త్యాగ నిరతికిది గెలుపే. కన్న తల్లి
కల్పవల్లి మా భారత మాత నీ బిడ్డల మేమమ్మ వరసుగును వేత వరసుగును వేత వరసుగును వేత. సంతోషం. ఇప్పుడు మీరు గాయకుడిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నటుడిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఒక పక్కన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అలాగే దర్శకత్వం వహిస్తున్నారు, ఇన్ని రంగాల్లో ఉన్నారు. మీకు సమయం ఎట్లా వీలుపడింది? మరి ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇంట్లో మీ పిల్లలు, మీ భార్య, మీ ముగ్గురిని ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోగలిగారు? వాళ్ళు మీకు ఏ విధంగా కోఆపరేట్ చేశారా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? నాకేంటంటే పూర్తి సహాయ సహకారాలు నాకు. ఫ్యామిలీ మా అమ్మగారికి బాగా ఇష్టం. మేము చదువుకున్న రోజుల్లోనే మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి నా లక్ష్యం చదువు, మొట్టమొదట జీవితంలో స్థిరపడాలి. మీ నాన్నగారు ఏం చేశారు? ఆయన వ్యాపారం చేసేవారు. పేరు రాధాకృష్ణమూర్తి గారు. ఆయన చాలా గొప్ప మనిషి. తల్లి గారు శ్రీలక్ష్మి గారు. మా అమ్మ కూడా ఎంతో, ఆమె సహనం అనేటువంటి పేరుకి మమ్మే. ఎందుకంటే బాగా ప్రోత్సహించేది. ప్రదర్శన ఇంకొక అరగంటలో ప్రదర్శన జరుగుతూ ఉండనంగా నాకు మా అమ్మగారు కాలం చేశారని తెలిసింది. బహురూపి నాటిక నేను నిర్వాహకులకు చెప్పాను. నా నాటిక యాక్చువల్గా 1 గంటకి అర్ధరాత్రి, అంటే 3వ నాటిక. కానీ అలాంటి ఆ సందర్భంలో కందిమళ్ళ సాంబశివరావు గారిని, చిలకలూరుపేట మంచి రచయిత, గొప్ప వ్యక్తి, అలాగే కృష్ణేశ్వరరావు గారిని వారి నాటిక జరిగిన సంఘటన చెప్పారు. ఇలా మామూలుగా అయితే చెప్పరు, వదిలేసి వెళ్ళిపోతారు. ఏదో కారణం చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నాకు మా అమ్మ వెళుతూ జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఆడు అనేటువంటి ఆ యొక్క మాట నాకు ఒక స్ఫురణగా అనిపించింది. సరే నేను వెళ్ళి ఇప్పుడు చేసేదేమీ, మా తమ్ముడు అందరూ ఉన్నారు. సరే చెప్పాను నిర్వాహకులకి, అయ్యా పరిస్థితి ఇది, అయితే వెళ్ళిపోతావా అని అడిగారు. నాటికి ఆడి వెళతానన్న. ఆ రోజున నా జీవితంలో, నా కళారంగంలో అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మరి మీ పాత్ర ఎవరు వేస్తారు అక్కడ? ఎవరు వెయ్యరు. నాటికి ఆగిపోతుంది. అందరు మేకప్లు వేసుకొని ఉన్నాం. నిజంగా ఆ రోజున కళారంగంలో వాళ్ళంతా కూడా, మిగిలినటువంటి ఆ మిత్ర బృందం అంతా కూడా నన్ను వేయమని ప్రోత్సహించడంతో తదుపరి ప్రదర్శన వాళ్ళు నన్ను మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రదర్శన ఆడించడం జరిగింది. అంగీకరించడం కూడా గొప్పే. మేము ఎందుకు ఆడతామండి, 3వ నాటికి అంటారు దాదాపుగా. అలా కృష్ణేశ్వర గారు వీళ్ళంతా కూడా సహృదయంతో అంగీకరించబట్టి ఆ రోజున అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. ఒక పక్క దుఃఖం, నాటికలో దుఃఖం సన్నివేశాలు ఉన్నాయి, అప్రయత్నంగా దుఃఖం జరుగుతున్నది. ఆ ఎదురుగా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, భీమినేని శ్రీనివాసరావు గారు గొప్ప డైరెక్టర్, వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు, నాటిక చూస్తున్నారు. నాటికంతా అయిపోయింది. అప్పటి వరకు ప్రేక్షకులకి ఎవ్వరికీ తెలియదు నా యొక్క సంఘటన, తెలియదు, చెప్పరు కదా, ఎవరికి చెప్పరు. నాటికంతా అయిపోయినాక ఆ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ కందిమల్ల సాంబశివరావు గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మైక్ తీసుకొని ఇలా జరిగిందని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు నాలో కలిగినటువంటి ఆ దుఃఖం అసలు, ప్రేక్షకులందరూ నుంచొని, అందరూ దాదాపుగా నాకు తెలిసి ఒక 5,000 మంది ఉంటారేమో మార్టూరు. 5,000 మంది నుంచొని స్టాండింగ్ ఓవేషన్, అందరూ తప్పట్లు. ఇక అంతకు మించిన మా అమ్మకి ఆత్మశాంతి నిజంగా అది నేను ఆ రోజు పొందాను. సరే ప్రైజులు ఇటు, ఉత్తమ నటుడు అన్నీ వచ్చినాయి అనుకోండి. ఆ రోజున భీమినేని శ్రీనివాసరావు గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు వేదిక మీదకి వచ్చి, నాకు ధనానికేం ఇబ్బంది లేదు మా అమ్మ కార్యక్రమాలకి, మేము ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం, మిమ్మగారి కార్యక్రమాలకు ఉపయోగించండి అని సహృదయంతో ఇవ్వటం జరిగింది. అది నేను ఎప్పుడు జీవితంలో మరిచిపోని సంఘటన నా కళారంగంలో. జయశంకర్ గారు, కమనీయం నాటిక ప్రదర్శన జరిగింది, దాంట్లో మీ పాత్ర ఏమిటి? కమనీయానికి ముందు కెరటాలు ఉంది.
కెరటాలు మన కరోనాకు ముందు కెరటాలను ఒక నాటికి రాశాడు ఈ కమనీయన్ రైటరే విద్యాధర్ మునిపల్లి అని. దానికి డైరెక్షన్ పార్ట్గా ప్రొఫెసర్ జిఎస్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్ చేశారు. రచన విద్యాధర్ మునిపల్లె, తను కూడా డైరెక్ట్ చేశాడు. మెరుగులు దిద్దినటువంటిది గౌరవనీయులు జిఎస్ ప్రసాద్ రెడ్డి గారు. ఫస్ట్ ప్రదర్శన నేను మరలా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కెరటాల నాటిక. దాంట్లో మీ పాత్ర ఏమిటి? శ్రీనివాసరావు ఓకే. అంటే రిటైర్డ్ సంగీతం మాస్టర్. ఓ, రిటైర్డ్ సంగీతం అసలు ఓపెనింగే చాలా ఇదిగా ఉంటుంది. డైలాగ్ ఏమైనా గుర్తుందా? తప్పకుండా. ఒక డైలాగ్ చెప్పండి. ఆలోచించరమ్మా, మీరేమీ ఆలోచించరు. ఎందుకంటే యుగో, మీ యుగో సాటిస్ఫై చేసుకోవటానికి ఎదుటి వాళ్ళను దోషులుగా నిలబెట్టేస్తారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఆడవాళ్లకు చట్టాలు రావటం అవసరమే, కానీ నీలాంటి వాళ్ళు అనవసరంగా వాడుకోవటం వల్ల ఆ చట్టాల మీద ఆవశ్యకతను మర్చిపోయి నిజంగా అనవసరంగా వాడుకోవటం వల్ల ఆ చట్టాల మీద గౌరవం కూడా లేకుండా పోతుందమ్మా. క్రాంతి లాంటి తల్లులారా, మీరే నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి మీ అమ్మానాన్నల్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే మీ మీదెంతో ప్రేమతో ఎన్నో ఆశలు పెట్టుకొని అందమైన భవిష్యత్తును ఊహించుకుంటూ పిచ్చి కలలకంటూ మిమ్మల్ని పెంచి పెద్ద చేశాం. ఎవడు ఆశలు పెట్టుకోమన్నాడు? ఎవడు ఆశలు పెట్టుకోమన్నాడు అంటూ అడిగే ప్రబుద్ధులు ఉన్నారని తెలుసు. వాళ్ళకే చెప్తున్నా, మేము అలాగే ఉంటాం. రేపు తల్లిదండ్రులు అయ్యాక మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మాకు తెలిసిందంతే. దయచేసి ఈ మధ్య పుట్టి వేగంగా విస్తరిస్తూ కుటుంబ వ్యవస్థను కూకట వేళ్లతో ప్రకటిస్తున్న వెర్రి తలల 1000 పడగల దుష్ట సాంప్రదాయాన్ని మీరే సమూలంగా నాశనం చేయాలి. మేము చదువుకోలేదా? ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకోవటం లేదా అన్న అహంభావంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఆత్మాభిమానం ఉండొచ్చు, కానీ అహంభావాన్ని ఆత్మాభిమానంగా భావించకూడదు. ఇదే మా కూతురు శాంతి జీవితం నేర్పించిన పాఠం. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఆనంద కెరటాలలో ఓలలాడుతుంది, లేకపోతే కన్నీటి కెరటాల్లో కొట్టుకుపోతుంది. ఇక నిర్ణయం మీ ఇష్టం. బాగుంది. కానీ మీరు చెప్పిన ప్రతి డైలాగు మంచి మెసేజ్ ఉన్న డైలాగ్ చెప్తున్నారు. ఆ రచయితలు కూడా సంస్కృతి సంప్రదాయాలు సంబంధించిన డైలాగ్ చెప్పారు. ఇప్పుడు అవును, ఇది అవసరం. ఇవాళ మనకు అవసరం ఇది, ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి. అవును, కాకతాళీయంగా మీరు చెప్పిన డైలాగ్ కరెక్ట్ గా సరిపోయింది. రచయితను కూడా ఇవాళ మనం అభినందించాలి, మెచ్చుకోవాలి. అందులో ఆ వెర్రి తలలు 1000 పడగల దుష్ట సాంప్రదాయాన్ని అనేటువంటిది నేను మేకప్ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ప్రదర్శించడానికి వెళ్ళబోతున్నా తిరుపతిలో అభినయ ఆర్ట్స్. ప్రసాద్ రెడ్డి గారు నా చెవిలో వచ్చి ఈ డైలాగ్ చెప్తాను, చెప్పగలరా అన్నాడు. ఇంకొక 3 నిమిషాలు స్టేజ్ ఎక్కుతున్నా, మీరు చెప్పండి నా చెవిలోకి వెళ్ళిపోతుంది, చెప్పండి ప్రయత్నం చేస్తానన్నా. ఆయన చెప్పటం అప్రయత్నంగా, అది క్లైమాక్స్ డైలాగు చెప్పటం, ఆయన అయిన తర్వాత ఆలింగనం చేసుకున్నాడు వచ్చి, అంతే కదా. అప్పటికప్పుడు చెప్పినటువంటి డైలాగుని స్టేజీ మీద పండించడం జరిగింది. అది రచయిత దర్శకుడి గొప్పతనం అండి. ప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో థియేటర్ ఆర్ట్స్ లో ప్రొఫెసర్. ఆయన అవును మంచి నటుడు, దర్శకుడు, చాలా వెరీ నైస్ మ్యాన్. నా బంగారు నందప్పుడు జడ్జి ఆయనేట, తర్వాత నాకు చెప్పడం జరిగింది. వెరీ గుడ్, చాలా చాలా మంచి సంతోషం. అలాగే కమనీయంలో ఏమైనా డైలాగ్ చెప్పే అవకాశం ఉందా? 2022లో కమనీయం అని హరికథ కాన్సెప్ట్ మీద. ఎవరు రచన? విద్యాధర్ మునిపల్లె. గుడ్, చాలా మంచి రచయిత, యువ రచయిత. ఈ కమనీయం రాసిన తర్వాత మొట్టమొదట 2002 జనవరిలో అప్పాజీషులు వారు ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. కథ తందే, రచనా తందే. మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రదర్శించడం జరిగింది. నాకు బహురూపికి ఏ విధంగా అభినందనలు వచ్చినాయో, కెరటాలకు ఏ విధంగా అభినందనలు వచ్చినాయో,
మరలా కమనీయానికి కూడా అదే విధమైనటువంటి సుబ్బరాయ శర్మ గారు సినిమా నటులు అసలు ఆ రోజున వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రీన్ రూమ్లోకి వచ్చి అభినందించడం. ఒక నాటికి సక్సెస్ అంటే ప్రేక్షకులు అప్రయత్నంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అభినందిస్తే ఆ నాటికి సక్సెస్ అని అర్థం. ఒక మంచి మెసేజ్. అందరూ మంచి మంచి నటులు, మంచి మంచి రచయితలు ఉన్నారు. ఒక్కోసారి ఒక్కొక్క రచన బాగా తారాస్థాయికి చేరుతుంది. అందులో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంది. అసలు యాక్చువల్గా హరికథ అతను ఆ హరికథ సంబంధించింది చెప్పి క్లైమాక్స్ డైలాగ్. గజాననం భూతగణాధిసేవితం కపిధ్వజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. వినుడు వినుడు కడు రమ్యమైన కమనీయమైన గాథ, వినుడు వినుడు కడు రమ్యమైన కమనీయమైన గాథ, భక్తిని ముక్తిని జ్ఞానాన్నొసగే భాగవత కథా శ్రవణం, భక్తిని ముక్తిని జ్ఞానాన్నొసగే భాగవత సుధా శ్రవణం అంటూ హరికథ ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత క్లైమాక్స్ డైలాగ్. ఇందులోనే ఒక మంచి పోతన గారు రచించినటువంటి ఒక 2 పద్యాలు కూడా ఉన్నాయి. నాకు పద్యాల మీద కూడా ఆసక్తి ఎక్కువ. ఆ 2 పద్యాలు కూడా వినిపిస్తాను. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభం ఈశ్వరు నే శరణంబు వేడెదన్. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ తప్పే మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్పయి తప్పరం బెరుగా మన్నింపుం తగుందీను నిన్, రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మగా. ఈ 2 కూడా కమనీయంలో పద్యాలు, పోతన భాగవతంలోని పద్యాలు తీసుకొని పెట్టడం జరిగింది. ఈ హరికథని శ్రీ హరికథ ప్రిన్సిపాల్గా పనిచేసిన టీటీడీ దేవస్థానంలో పనిచేసినటువంటి మా మిత్రులు సహృదయులు ముప్పోరు సింహాచల శాస్త్రి గారి దగ్గర ఈ గజేంద్ర మోక్షణం, రుక్మిణీ కళ్యాణం, మార్కండేయ చరిత్ర ఈ 3 కూడా ఆయన దగ్గర నేర్చుకొని నాటకానికి పనికొచ్చినంతగా సాధన చేసి దీంట్లో ప్రదర్శించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు. క్లైమాక్స్ డైలాగ్. సభాయే నమః. ఏ కళారూపమైనా తన ఉనికిని నిలబెట్టుకుంటుంది, అది కేవలం ఆ కళాకారుడి వల్ల, దాన్ని ఆదరించే కళాహృదయం ఉన్న మీ వల్ల. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినట్లు ఒక కళాకారుడి నుండి మరొక కళాకారుడు ఆవిర్భవిస్తాడన్నది సత్యం. మా తాతగారి నుండి మా నాన్నగారికి, మా నాన్నగారి నుండి నాకు సంక్రమించిన ఈ కళా వారసత్వ సంపదని నా కూతురికి, నా అల్లుడికి అందించాను. మన జాతీయ వారసత్వ సంపద మన కళారూపాలు, మన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యమీ కళారూపాలు. కళలకు నిలయమైన ఈ నేలపై పుట్టిన కళాహృదయులందరికీ కళాంజలి సమర్పిస్తున్నాను. సమర్థవంతమైన సంఘటితమైన సమాజపు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తూ కమనీయమైన కళారూపాలను ప్రదర్శించడానికి కళాకారులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మీ కళాభిమానాన్ని మీ వారసులకు అందించండి, మీ వారసులకి విద్యతో పాటు ఏదైనా ఒక కళారూపాన్ని నేర్పించడానికి ప్రోత్సహించండి వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ పవిత్రమైన ఈ కళావేదికపై నవయువ కళాకారుల్ని దంపతులుగా ఒకటి చేస్తున్నాను.
మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి. మీరు కరుణ రసాన్ని బాగా పండిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అవును అండి, ఇది చాలా కష్టమైనటువంటి రసం ఇది. అవును. కానీ మీరు అలవోకగా అంటే మీ కళ్ళ వెంట కూడా బాష్పాలు ఆ క్యారెక్టర్లోకి ఆ డైలాగ్ యొక్క గొప్పతనం లీనమైపోతుంది. మరి వెళ్ళకపోతే లాభం లేదు. ఎందుకంటే ప్రతి నటుడు తన ఏ పాత్రను ముందు అవగాహన చేసుకొని నేను గురువుల దగ్గర నేర్చుకున్నట్టు, అందువల్లే మీకు నందులు వచ్చాయి కావచ్చు. నేను నందులు వచ్చినటువంటి చాలా చోట్ల నీ ప్రైజులు వచ్చినాయి. అయితే ఏంటంటే నేను చాలామంది డైరెక్ట్ చేసినటువంటి వాళ్ళవి నేను అబ్జర్వ్ చేశాను. ఉదాహరణకి మొట్టమొదట కేవి ప్రసాద్ గారు, తర్వాత కావూరి సత్యనారాయణ గారు, అలాగే నడింపల్లి హనుమంతరావు గారు, నాయుడు గోపి గారు, వరికోటి శివప్రసాద్ గారు, ఎస్ఎం భాషా గారు. భాషా గారు బుర్రకథ కాన్సెప్ట్ మీద నాకు అద్భుతంగా ఒక నాటికి చేసి పెట్టారు భాషా గారు. ఇట్లా ప్రసాద్ రెడ్డి గారు, విద్యాధర మునిపల్లె, వీళ్ళందరూ కూడా ఈనాటికి ముఖ్యంగా ఏంటంటే హరికథ నేర్చుకునేటువంటి దాంతోపాటుగా సింగర్ కావాలి. నాకు దీంట్లో ఒక ముగ్గురు హీరోలు మార్చి వేయడం జరిగింది. డి వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన సింగరు ఈ కమనీయ నాటికలో. అలాగే మంజునాథ్ అని హైదరాబాద్, అలాగే రాజేష్ అని పాలకొల్లు. అతను వీళ్ళ ముగ్గురు ఎవరికి కుదిరితే వాళ్ళు హీరో వేషాలు వేసేవాళ్ళు. నేను ఇందులో నా కూతురి వేషం, భార్య వేషం వేసింది శ్రీమతి గుడివాడ గారి, మంచి నటి. ఆమెకు కూడా రీసెంట్గా ఉత్తమ నటి నంది అవార్డు వచ్చింది. నాకు దాదాపుగా నేను ప్రదర్శిస్తున్న ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతి నాటికలో తను ఉండటం, మా ఇద్దరి ఈ నాటిక దీంట్లో ప్రస్థానంలో సక్సెస్ అనేటువంటిది విజయవంతంగా సాగుతున్నది. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, జయశంకర్ గారు, మరి మీ శ్రీమతి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది? ఆవిడ పేరు, వారి గురించి చెప్పలేదు. మా భార్య వెంకట సుబ్బలక్ష్మి, నరసాపేట వాస్తవ్యులు. మా మామగారు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టరు. ఆయనకి నా కళల మీద మంచి ఆసక్తి. నాకు పిల్లనిచ్చే నాటికి నాకు ఉద్యోగం లేదు. అంటే ఇప్పుడు కళల గురించి మీకు వివాహం ముందే మీ మామగారికి తెలుసా? తెలుసు, అందుకనే ఇచ్చారంటారా? ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి నన్ను అబ్జర్వ్ చేశారు, 6 నెలలు చేశారు. వెంటనే చూడటంతోనే అప్రయత్నంగా చూడటం జరిగింది. మొట్టమొదటి ఏదో స్వామిజీ తొలి చూపులోనే ఒక పాట కూడా ఉంది. అట్లాగే మొట్టమొదటిసారిగా నేను నా భార్యను చూడటం, అలాగే మా అత్తమామలు, ఆయన పేరు పెళ్ళూరి మధుసూదన్ రావు గారు, మా అత్తయ్య గారు రుక్మిణమ్మ గారు, నా భార్య వెంకట సుబ్బలక్ష్మి, వాళ్ళకు సోదరుడు సాయి కుమార్, వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించి వృత్తి ప్రవృత్తి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నా జీవితం గడిచింది. అందుకనే మా పిల్లలు కూడా పెద్దబాబు రాధాకృష్ణమూర్తి, చిన్నబాబు జయసాయి నాగరాఘవేంద్ర. మా నాన్నగారి పేరు పెట్టాం పెద్దబాబుకి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులు, ఒక పాప. సెటిల్ అయిపోయారు? అందరూ సెటిల్ అయ్యారు. ఒక బాబు హెచ్ఆర్గా MBA చేసి హెచ్ఆర్గా హైదరాబాద్లో రాధే కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్నాడు. చిన్నబాబు జయసాయి నాగరాఘవేంద్ర, అతను L&T దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే నా కోడళ్ళు కూడా సంగీతం పట్ల అభిమానం, సంగీతం పట్ల ఆసక్తి, సంగీతం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు. నా వియ్యంకుడు కానీ వీళ్ళందరూ కూడా, నా కోడలు కూడా సంగీతం డిప్లొమా, తను కూడా, తను మంచి సింగరు, శ్రీలక్ష్మి తన పేరు కూడా. ఇప్పుడు మనవాళ్ళు నేర్చుకుంటున్నారు. అమ్మాయి ఏమో ఇక్కడ సెక్రటరియట్లో ఉద్యోగం. కుటుంబం అంతా సంగీత ప్రియులే, సంగీత ప్రియులు. వాళ్ళు ఉత్సాహం, ఆసక్తి, నన్ను ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలే. అల్లుడు గారు కానీ, అల్లుడు గారు వాళ్ళ ఎల్ఎన్ రాజు అల్లుడు గారి పేరు, వాళ్ళు పాపరాజు ఇంటి పేరు, వాళ్ళు ఆ వియ్యపురాలు వియ్యంకుడు అందరూ. అట్లాగే మా అమ్మాయి సెక్రటరియట్లో ఉద్యోగం. మా అమ్మాయి కూడా కవితలు అవి రాస్తూ ఉంటుంది. బాగా ప్రోత్సహిస్తుంటారు. నేను ఎక్కడ ప్రైజులు పొందినా ఫస్ట్ వాళ్ళకే తెలియజేస్తా, పిల్లలకి. వాళ్ళందరూ కూడా అభినందించటం, అలాగే మా కోడళ్ళు అందరూ అభినందించటం. చిన్న కోడలు రవలశ్రీ కిన్నెర, అలాగే నా మనవరాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా పాడుతున్నారు. వాళ్ళు 1వ తరగతే, ఫస్ట్ క్లాసే, అద్భుతం పాడుతున్నారు. నా మనవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, 6 ఏళ్ల వయసులోనే పాడుతున్నారు. అవును, నైనికాను శ్రేష్ఠ అని 2 మనవరాళ్ళు, కౌశలు కృతిక్ అని 2 మనవాళ్ళు, వాళ్ళు సంగీతం నేర్చుకుంటున్నారు. అందరూ కూడా ఏంటంటే నన్ను ఎక్కడ నిరుత్సాహపరచాల. ఒక్కటే వాడు చెప్పేవాడు, దేనికి కూడా టెన్షన్ పడద్దు, నీవు చేసేటువంటిది. నా ఇంట్లోనే రిహార్సల్స్, నేను ఎక్కడికి వెళ్ళి రిహార్సల్స్ ఇంట్లోనే పెట్టేవాళ్ళు. పాపం మా శ్రీమతి కూడా ఏం కావాలంటే అది.
కాఫీ కానీ ఏదైనా టిఫిన్ కానీ ఎటువంటి విసుగు లేకుండా వాళ్ళందరూ ప్రోత్సహించబట్టే ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంకా ఇవాళ కూడా రిహార్సల్ ఉంది ఇంట్లో. ఓకే, ఇప్పుడు మాస్టారు మీరు దేశభక్తి గీతాలు పాడారు, ఆధ్యాత్మిక పాటలు పాడారు, సినిమా పాటల వైపుకి ఎందుకు వెళ్ళలేదు? ఏదన్నా ఒక పాట ఏదన్నా వినిపిస్తారా మాకు? వినిపిస్తాను. శ్యామలా దండకం అని ఓకే, ఘంటసాల గారు, అది నేను చిన్నతనంలోనే నేను అది వినటం జరిగింది, దాన్ని ఆ సాహిత్యాన్ని పట్టుకోవడం జరిగింది. వినిపిస్తాను. సినిమాలో ఉందా అది? ఉన్నది. మహాకవి కాళిదాసు, అక్కినేని నాగేశ్వరరావు గారు Yes, నటించారు. yes. అద్భుతమైన దండకం అది, వినిపించండి. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతకా జగదేకమాతకా మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాశుక ప్రియే జై జనని సుధా సమృద్ధాంత హృజన్మ నిర్ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాథత్రికే సానుమత్పృతికే శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావళి నగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వశక్యాత్మికే సర్వరూపాత్మికే సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. థ్యాంక్ యూ. ఇది ఘంటసాల గారు పాడిన పాట, అద్భుతం, మహాకవి కాళిదాసు చిత్రంలో. ఎస్. ఈ పాట నేర్చుకోవటం చాలా కష్టం, మీరు ఇప్పుడు పాడటం ఇంకా కష్టం. అలాంటి కష్టమైన పాటని మా ప్రేక్షకుల కోసం ఇష్టంగా పాడారు. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. సింగర్స్ కూడా ఈ పాట పాడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు. అందరూ ఎంచుకోరు ఈ పాటని, ఎందుకంటే సమాసాలు ఉన్నాయి, పదాలు చాలా కష్టమైనటువంటి పదాలు, ఉచ్చారణ చాలా కష్టం. అలాంటి పాటని ఇవాళ ప్రేక్షకుల కోసం అందించి మమ్మల్ని అందరినీ మెప్పించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. జయశంకర్ గారు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి రాణింపు పొందారు. అలాగే ఇంకా చేస్తూనే ఉన్నారు. మీ యొక్క శేష జీవితం కూడా ఇంకా ఇలాగే నటనకు అంకితమైపోయి దీక్షా పట్టుదలతో ఎన్నో నందులు మీ ఇంటికి వరుసగా రావాలని, ప్రతి సంవత్సరం నందులు రావాలని మీ ఇంటికి కోరుకుంటున్నాం. మీ యొక్క సక్సెస్ స్టోరీని మా SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.